ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ప్రకారమే కదా విచారణ చేసేది. ఎఫ్ఐఆర్ దేని మీద? హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు ఇవన్నీ డెస్ట్రాయ్ చేశారన్న దాని మీద ఇది యాక్చువల్గా. కానీ ఇప్పుడు నందకుమార్ గారితో మాట్లాడిస్తాను నేను. ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ మీది కూడా జరిగింది, ఎమ్మెల్యేల పౌచింగ్ కేసు సంబంధించి అని అన్నారు. కానీ ఈ కేసు మాత్రం ఎక్కడ సీన్లో లేనట్టుంది కదా సార్? లేదు కదా. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇంతకుముందు కూడా మీ దాని మీద ఎఫ్ఐఆర్ అయిందా? ట్యాపింగ్ జరిగింది, నేను కంప్లైంట్. కానీ యాక్చువల్లీ ఇది అసలైన కేసు ఏమో. అసలైన కేసు మా కేసులోనే యాక్చువల్గా ప్రపంచానికి మొత్తానికి 10 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ నడుస్తున్న విషయము అసలు మా కేసు ద్వారా బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పుడున్న సీఎం గారు తొందరపాటు, లేకుంటే వాళ్ళకు కొద్దిగా లీగల్ నాలెడ్జీ లేదో, లేకుంటే ఏ విధంగా జరిగింది తెలియదు. బట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నవంబర్ 3వ తారీఖున మునుగోడు రిజల్ట్ వచ్చిన రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అంటే అంతకుముందే నా ఇష్యూ జరిగిన తెల్లారే అసలు నా యొక్క ఆడియోలు మొత్తం బయటికి రావడం జరిగింది రకన్నా. సో నా ఆడియోలు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడాను. నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడింది సరే, రోహిత్ రెడ్డి గారు ఇచ్చారే అనుకుందాం. బట్ నేను సింహయాజీ గారు మాట్లాడింది, నేను రామచంద్ర భారతి గారు మాట్లాడిన ఆడియోలు బయటకు ఎట్లా వచ్చాయి అనేది అప్పుడు మీడియా కూడా మనం అంటే ప్రశ్నించలేదు. మరి ఎందుకు ప్రశ్నించలేదు అనేది మీడియా కూడా తెలుసు. తర్వాత అది జరిగిన తర్వాత నవంబర్ 3వ తారీఖున మునుగోడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడున్న సీఎం గారు ఏం చేశారంటే, ప్రగతి భవన్లో మొత్తం నేషనల్ మీడియాని అంతా మీడియాని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఈ ఆడియోలు, ఈ వీడియోలు మొత్తం పెద్ద స్క్రీన్ పెట్టి చూపించారు. ఓకే, అది ఇక్కడ. సో అక్కడ ఏం జరిగిందంటే, ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఆడియోలు వీడియోలు ఎక్కడ వచ్చాయని కూడా మన ఆ రోజు కూడా ఉన్న మీడియా ఎప్పుడు అడగలేదు. మరి అసలు ఆ వీడియోలు నా కేసులో ఎవిడెన్స్ అనమాట. సో అది ఇక్కడ మొయినాబాద్ కేసులో ఉన్న ఎవిడెన్స్. సో ఆ ఎవిడెన్స్ని అసలు ఏ విధంగా మరి అప్పుడున్న సీఎం గారికి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రోహిత్ రెడ్డి నేనే ఇచ్చిన ట్యాప్ చేసి రికార్డ్ చేసి అన్నాడేమో. నా కేసులో ఏ కేసులో అయినా కూడా అండి, ఏ కేసులో కూడా రగన్న ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ అనేది ట్యాంపరింగ్ చేయొద్దు. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరు ట్యాంపరింగ్ చేసినా, ఒకవేళ ఆఫీసర్ తెచ్చి సీఎం గారికి ఇచ్చినా, లేదంటే రోహిత్ రెడ్డి గారు ఎవరు ఇచ్చినా కూడా అది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? అప్పుడున్న సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ఆడియోలు ఎట్లా వచ్చాయి తనకు, ఆ వీడియోలు ఎట్లా వచ్చాయని చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది. సో అదే విషయం నేను పలుసార్లు చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. అక్కడ అప్పుడున్న డీజీపీ గారు రవి గుప్తా గారు కూడా కలిశాను. నేను 2024 సంవత్సరంలో కలిశాను, వారికి కూడా చెప్పాను. సో వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. కంప్లైంట్ ఇవ్వడం గొప్ప విషయం కాదండి, కంప్లైంట్ కాదు ఇక్కడ. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాల గురించి చెప్పాను నేను. కంప్లైంట్ పెద్ద విషయం కాదు, ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కు ఎలాంటి ఇది లేదు, ఉలుకు పలుకు లేదు. ఇక్కడున్న గవర్నమెంట్కి ఎలాంటి ఉలుకు పలుకు లేనప్పుడు మనకేంటి అని చెప్పి మనం వదిలేసాం. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా నష్టపోయి చాలా రకాలుగా మనం ఇబ్బంది పెట్టినారు. నా ప్రాపర్టీలని డిస్మెంటల్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టారు. సో అక్కడ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్లో, ఇది రాధాకిషన్ స్టేట్మెంటే కదా, రాధాకిషన్ రావు స్టేట్మెంట్. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో అదే ఉంది కదా, వన్ మేజర్ వర్క్ వి డిడ్ ఇన్ 2022 ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ వాజ్ రిలేటెడ్ టు మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేస్ పౌచింగ్ కేస్. దాంట్లో క్లియర్ రాశారు కదా, దాంట్లో మొత్తం రాశారు. ఎవరు చేయించమన్నారు, నందకుమార్ మీ పేరు కూడా ఉంది కదా ఇక్కడ. నా ఫోన్ ఇంటరప్షన్ చేశానని చెప్పారు. అకార్డింగ్లీ ద ఎమ్మెల్యే analyzed the private persons, one Mr. Nandu and 2 lesser known Swamijis, to come to a farm house near Aziz Nagar near Moinabad as per our plan. ఒకసారి మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ చదవండి. బ్యాక్ సైడ్ అసలు విషయం అక్కడ ఉంది. ఎక్కడ? బ్యాక్ సైడ్ పైన. మిస్టర్ అశోక్ రెడ్డి అండ్ మిస్టర్ మల్లికార్జున్ అండ్ మిస్టర్ శ్రీకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వన్ డే మొత్తం ఇదైపోయింది. He had instructed the local police also to cooperate on it, work with us. The operation was carried out and the Cyberabad SOT police took further action. Later, the SIT was formed and KCR wanted the arrest of Mr. BL Santosh, BJP national level leader, to make the case strong so that BJP would come compromise. బిఎల్ సంతోష్ని మనం అరెస్ట్ చేస్తే బీజేపీ కాంప్రమైజ్కి వస్తుందని రాసిండు. ఒక దగ్గర ఉంటుంది పెద్ద ఆయన అని ఉంటుంది. ఓకే, ఆ పెద్ద ఆయన ఎవరు అని చెప్పా క్లియర్ రాశాడు. నాకు క్వశ్చన్ కూడా ఇచ్చాడు 3 times రిటైర్ అయిన తర్వాత కూడా. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను అని చెప్పి, ఆ విషయం మీరు ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేనని చెప్పాడు.
సో ఇక్కడ క్లియర్గా ఆ స్టేట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అక్కడ నా ఫోన్ ఇంటర్సెప్షన్ చేశారని చెప్పి ఉన్నది. సో ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఈ రోజు వరకు కూడా నా కేసులో నా ఫోన్లోనే ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చిన విషయం అందరూ తెలుసు. ఆయన కూడా ఎవరికేం ఇంట్రెస్ట్ లేదు. నేను డీజీపీని కలిశాను, నాకు వెంకటగిరి గారు కూడా ఏసీపీ గారు కూడా ఒకసారి కలిశారు. వారు కూడా సార్ మీరు రావాలి, మీ స్టేట్మెంట్ రికార్డింగ్ చేస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా అసలు మీ పేరు లేదండి అని చెప్పారు. విచిత్రంగా ఏంటంటే నా పేరు లేదని చెప్పాను. నేను ఓకే రండి అన్న, నా పేరు లేదంట. వాళ్ళే కలిసి రమ్మన్నారు, తర్వాత నా పేరు లేదండి అని చెప్పారు. ఓకే, అప్పుడున్న డీజీపీ గారు రవి గుప్తా గారిని కలిశాను. మొన్న కూడా డీజీ శివధరెడ్డి గారి సార్ని చెప్పాను, సార్ వెళ్ళి సజ్జనాన్ని కలవండి మీరు అర్జెంటుగా అని చెప్పారు. కమిషనర్ ఇప్పుడు సజ్జనార్ ఉన్నారు కాబట్టి సజ్జనార్తో డిస్కస్ చేయండి, ట్యాపింగ్ విషయం సారే చూస్తున్నారని చెప్పాను. బట్ 2 times నేను సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళాను. బట్ వారు ఏదో బిజీలో ఉన్నారు కాబట్టి నేను కూడా దాని మీద ఇన్సిస్ట్ చేయలేండి. ఎందుకంటే దేనికైనా టైం రావాలి, దేనికైనా ఇది రావాలి. సో దిస్ అ ఓపెన్ సీక్రెట్ కన్నా ఇది ఈ విషయం తెలియకుంటే కదా ఎవరికన్నా, అందరికీ తెలుసు. ఇప్పుడు డెస్ట్రాయ్ కేసు అంటే ఇప్పుడు మీకు సంబంధించిన డేటాను కూడా అందులో రికార్డ్ చేసినదే కదా, లింకే కదా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అందులోనే సేవ్ అయి ఉంటుంది కదా. చిన్నపిల్లలు బొమ్మలాటలు ఆడినట్టు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఆయన ఇది ప్రీప్లాన్డ్ కేసు. ఫామ్ హౌస్ కేసు అనేది ముందస్తుగా అక్కడ పోయిన వీడియో కెమెరాలు పెట్టించి సెల్ఫ్ బగ్లు పెట్టి అంటే ఎట్లొచ్చిండ్రు వీళ్ళు కన్క్లూజన్కి ఇక్కడ జరుగుతుంది అంటే సార్ చెప్పింది కరెక్ట్. వీరు సింహాయాజీ మాట్లాడిన ఫోన్ కాల్ డీటెయిల్స్ ఎక్కడ పోయినాయి, ఎవరు ఎట్లకెళ్ళి వచ్చినాయంటే బై వే ఫోన్ ట్యాపింగ్. సింపుల్. రోహిత్ రెడ్డి ఈయన మాట్లాడింది ఏమో రోహిత్ రెడ్డి లీక్ చేసి ఉండొచ్చు, ఆయన రికార్డ్ చేయొచ్చు మనం. రోహిత్ రెడ్డి సింహయాజులు మాట్లాడింది, రోహిత్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే మాట్లాడింది, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ మాట్లాడింది, ఇవన్నీ కూడా వాళ్ళ సింహయాజులు మాట్లాడింది. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడిది. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఎందుకు స్టెప్ బ్యాక్ అయినరు అంటే తప్పు చేసినట్టు కదా. అంటే సిస్టమ్ను వాడుకొని తప్పు చేసినప్పుడు అది ఇంకా తప్పు. బీయింగ్ ది హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బీయింగ్ ది హెడ్ ఆఫ్ ఒక సీఎంగా ఇంత మ్యానిపులేషన్ తన పార్టీ కొరకు ఇవన్నీ చేసిందంటే ఇది చేసింది కాబట్టి మిగతా అన్ని కూడా చేసినట్టే. ఇప్పుడు అల్టిమేట్గా కింద ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు ఈ దొంగలంతా కలిసి మా దొంగ ప్రభాకర్ రావు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈయన కేసీఆర్ పేరు చెప్పాలి కదా. సరే ఆల్రెడీ రాధాకిషన్ రావు పెద్ద ఆయన అని కేసీఆర్ పేరుని చెప్పిండు, కానీ ప్రభాకర్ రావు మరి కేసీఆర్ పేరుని చెప్పాలా? మరి బెనిఫిషియర్ ఎవరు సార్ ఇక్కడ? బీఆర్ఎస్ ఇప్పుడు కళ్ళ ముందు కామన్ సెన్స్ ఈజ్ ఎనఫ్. కామన్ సెన్స్ కోర్ట్ అంటే కూడా పెద్దగా హైపోథెటికల్గా ఏదో ఆకాశంలో జరుగుతున్నది ఇవన్నీ ఏం కాదు. కాన్సిక్వెన్షియల్గా ఏమేమి జరుగుతున్నాయో కోర్టు కూడా చూస్తుంది డెఫినెట్గా. ఎవరు బెనిఫిషియర్ ఫైనల్గా బెనిఫిట్ ఎవరైతున్నారు? బీఆర్ఎస్ సుప్రీమో అలియాస్ టీఆర్ఎస్ సుప్రీమో. ఆయనే కదా ఇవన్నీ, ఆయన చెప్తేనే కదా ఆయన సీఎం సైట్ ఆయనే కదా సార్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఫామ్ హౌస్ కేసులో. ఆయనకేం అవసరం? ఒక కానిస్టేబుల్ పట్టుకురావాల్సిన కేసులో కమిషనర్ వచ్చిండు, కోత్వాల్ వచ్చి అరెస్ట్ చేసిండు. అంటే విచిత్రంగా ఇది ఒక ట్రాపే కదా. ట్యాప్ చేసి ప్లాన్గా కూప్ తయారు చేసుకున్నారు. వాళ్ళంతలకు వాళ్ళు గుంతలు పడ్డరు. జనాలకు అర్థం కాలేదు. కానీ అంటే మన కళ్ళ ముందు కూడా కొన్ని జరుగుతాయి. ఫస్ట్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి గారిది. సోకాల్డ్ ఓటుకు నోటు కేసు ఫస్ట్ కేసు. అక్కడనే ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేసారు కాబట్టి ఆయన పట్టుకోగలిగారు. అందుకే ఏసీబీ కేసు పరిధిలకు రాదు అని చెప్పి స్పష్టంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారిని కేసు నుంచి తీసివేసిన కారణమే ఇది. హార్స్ ట్రేడింగ్ అనేది రాజకీయాల్లో కామన్, అందులో భాగమే ఇది. అంతే తప్ప ఏసీబీ పరిధిలకు ఏ విధంగా వస్తుంది? రాదు కాబట్టి కొట్టేసిర్రు. సుప్రీంకోర్టు కూడా ఫైనల్ చేసింది. రేపో ఎల్లుండి అది కొట్టేసిన తర్వాత అల్టిమేట్ ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి.